వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఇవాళ వీడియోలో అయితే అరటికాయ పెసరపప్పు అయితే తీగూర చూపించానండి. చాలా బాగా చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ సమ్మర్కి మనం పెసరపప్పు అనేది ఎక్కువ తినాలండి. అందుకే నేను పెసరపప్పు అయితే అరటికాయ చేసి చూపించాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనకి రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చివరి వరకు. ఎందుకంటే నేను ఏం వేసాను సింపుల్గా అయిపోతుందండి. తొందరగా కూడా కూర ఏం వేసాను అనేది మీకు తెలియదండి. అందుకే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తిమీర లేదండి నా దగ్గర. కొత్తిమీర ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నా దగ్గర ఇక్కడ దొరకలేదండి, అందుకని నేనైతే వేయలేదు. మీ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, టచ్ చేయండి. చూడండి, నేనైతే అరటికాయ తీయంగా కోసం ఒక గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నానండి. మనము అరటికాయలతో తీగూర అయితే చేస్తున్నాం ముద్దగా. కొంచెం మసాలాలు ఏమి ఎక్కువ వాడమండి, సింపుల్గా చేసుకుంటున్నాను నేను. దానికోసం అయితే నేను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. గ్లాస్ అంటే కనీసం 100 గ్రాములు ఈజీగా ఉంటుందండి. ఇదైతే తీసుకున్నాను నేను. దీన్ని కడిగేసేసుకుందాం. ముందు ఒక 2 సార్లు కడిగేసేసి వాటర్ పోసి పొయ్యి మీద పెట్టేసుకుందాం. శుభ్రంగా 2 సార్లు కడిగేసుకున్నానండి నేను. చూడండి, నీట్గా కడిగేసుకొని ఇప్పుడు మనం స్టవ్ అంటించేసుకుందాం. స్టవ్ అంటించేసుకొని దీంట్లో వాటర్ అయితే పోసేసుకుందాం అండి. మనకి ఎన్ని పడతాయో అనేది పప్పుకి తెలుస్తుంది కదా. నేనైతే ఒక గ్లాస్ పోసానండి. ఇంకో సగం గ్లాస్ పోస్తాను. ఇదిగండి సగం గ్లాస్, 1.5 గ్లాస్ పోసానండి. అనేసుకొని పప్పు పొయ్యి మీద వేసేసి మనం మీడియం పెట్టేసుకొని ఉడుకుతూ ఉంటుందండి. మనం అంతలోపల అరటికాయలకి పొక్కు అయితే తీసేసుకుందాం. చూడండి, బియ్యం కడిగి నీళ్ళు ఉంటాయి కదండి, ఒకసారి కడిగిన తర్వాత రెండోసారి కడిగిన నీళ్ళు ఉంటాయండి. దాంట్లో అయితే కొంచెం ఉప్పు వేసి పెట్టుకున్నాను నేను. ఎందుకంటే అరటికాయ అనేది మనకి కట్ చేసి వేసుకున్నామంటే నల్లగా పోతుందండి. అందుకని ఇప్పుడు ఈ వాటర్లో అయితే మనం వేసుకున్నామంటే నల్లగా పోకుండా ఉంటుంది. అందుకని నేను బియ్యం కడిగిన వాటర్ అయితే తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం అరటికాయని కట్ చేసుకుందాం అండి. ఇలా కట్ చేసేసుకొని పొక్కు తీసేసుకుందాం అండి. ఎండాకాలం మనం పెసరపప్పు ఎక్కువగా వాడుకోవాలండి. ఎందుకంటే ఒంటికి చలవ చేస్తుంది. కందిపప్పు తగ్గించుకొని పెసరపప్పు వాడుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. సమ్మర్కి అయితే, చలికాలం అయితే కందిపప్పు తినొచ్చు కానీ ఇప్పుడు తినకూడదండి. ఎందుకనంటే మనకి హీట్ ఎక్కువగా ఉంటుంది కదండి ఎండ వల్ల. అందుకని పెసరపప్పు ఎక్కువ వాడుకున్నామంటే మన ఒంట్లో చలవ చేస్తుందండి బాగా. అందుకని పెసరపప్పుతో ఏముంటాయో అవి చేసుకుని తినడం చాలా మంచిదండి ఎండాకాలం వరకు. కందిపప్పుని అవాయిడ్ చేయడం మంచిది. పడేవాళ్ళు ఉంటే తినొచ్చండి. చాలామంది కందిపప్పు పడదు కదా, అందుకని చెప్తున్నాను వాళ్ళ కోసం. ఇప్పుడు మనం అయితే ఇవన్నీ కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం అరటికాయని ఇదిగండి ఇలాగా చిన్నగా, కొంచెం మరీ ఏం సన్నగా కాదండి, కొద్దిగా లావు పీసులే. చూసారా, ఇవ్వండి ముక్క ఇంత ఉండేటట్టు చూసుకోండి. అరటికాయ ఏం పెద్ద ఎక్కువ అవసరం లేదండి, ఊరిని ఉడికిపోతుంది. మనం కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకుందాం. అరటికాయ ఎప్పుడైనా ఈజీగానే ఉడికిపోద్దండి. చూడండి, ఇలాగ మొత్తం ఇలా కట్ చేసేసుకుంటానండి నేను. కట్ చేసేసుకున్నాక మనం వేసుకునేటప్పుడు 1-2 సార్లు కడుక్కోవాలండి ఇవన్నీ. ఎందుకంటే ఇట్లాగా వాటర్ నల్లగా అవుతుంది కాబట్టి మనం కడిగేసుకొని ఇంకోసారి ఆ కూరలో వేసుకోవాలి. మొత్తం ఇలాగే తరిగేసుకుంటానండి నేను. చూడండి, ఉప్పు అయితే చూసారా సగం ఉడికిపోయిందండి. ఇదిగోండి సగం పైన ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇదిగోండి అరటికాయ కట్ చేసేసి ఇంకోసారి కడిగేసుకున్నానండి శుభ్రంగా వాటర్లో. ఇప్పుడు మనం వేసేసుకుందాం. మనకి పప్పు ఉడికిపోయే లోపల పూర్తిగా అరటికాయ కూడా ఎక్కువసేపు ఏం పట్టదు కదండి. అందుకని పప్పు ఉడికే లోపల అరటికాయ ఉడికిపోతుంది.
వేసుకున్న తర్వాత కొంచెం మనం పసుపు వేసుకోవాలండి. ఇదిగండి ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు మనం అరటికాయ పెసరపప్పు మిగతా ఉడకనిచ్చేద్దామండి. ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు మనం ఇదిగండి పప్పు చూసారా ఉడికిపోయింది చూడండి. పప్పు కూడా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారం వేసుకుందామండి. కారపొడి ఇదండి 1 స్పూన్ వేస్తున్నాను నేను. ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే మనము దీన్ని కారంగా మసాలాలుగా ఏం లేకుండా మైల్డ్ టేస్ట్గా చేసుకుంటున్నానండి నేను. అందుకని ఒకసారి కలిపేసి ఇంకొక 5 నిమిషాలు, ఇప్పుడే కారం వేసాం కాబట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేద్దామండి దీన్ని. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మార్చేసుకుందాం. ఈ స్టవ్ మీద పెట్టేసుకుంటాను. దీని మీద మనం తిరగమాత పెట్టేసుకుందాం అండి. బాణలు పెట్టేసుకొని మనం కూరకి తగినంత ఆయిల్ పోసుకుందాం అండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ కాగనిద్దామండి. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అరటికాయ కూర అనేది మనం పెసరపప్పు వేసి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. దీంట్లో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట అనిద్దామండి. కొంచెం మనకు ఆవాలనేది కూరలైనా చిటపట అన్నాయనుకోండి టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక పక్క కలబెట్టుకుందామండి, అడుగు మాడిపోద్ది. ఇప్పుడు మనకి చిటపట అనింది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మనము ఇంతవరకు దాంట్లో ఉప్పు వేయలేదు కదండి, ఈ స్టేజ్లో మనం ఉప్పు వేసుకోవాలి కూరలో. ఇదిగోండి నేను 1 స్పూన్ వేస్తున్నాను, చూసుకొని మళ్ళీ వేసుకుందామండి. మళ్ళీ ఎక్కువ అయిపోయింది అనుకో తినలేం కదా, అందుకని చూసుకొని మళ్ళీ వేసుకుందాం. మనం ఒకసారి కలుపుకుందామండి. ఉప్పు వేసాం కదా, అవును చాలకపోయింది అనుకోండి చూసి మళ్ళీ వేసుకుంటాం కదా, అందుకని చెప్తున్నాను. ఒక్కసారి ఎక్కువ అయిపోయింది అనుకో ఎక్కువ పట్టదండి దీంట్లో, అందుకని చూసుకొని వేసుకుంటే మంచిది. ఆనియన్ అనేది బాగా బ్రౌన్ కలర్ రావాలండి, అప్పుడే కూర అనేది టేస్ట్ ఉంటుంది. ఏ కూరకైనా అంతే అనుకోండి, ఆల్మోస్ట్ కొన్ని కూరలకు తప్ప అన్నిటికీ ఆనియన్ అనేది బాగా వేగితేనే దాని టేస్ట్ అండి. చూడండి మనకి ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసింది, చూసారు కదా. ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ కచ్చపచ్చగా దంచుకున్నానండి. పేస్ట్ కన్నా ఇట్లా దంచేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందామండి. అల్లం తెల్లగడ్డ కూడా పచ్చి వాసన పోయిందంటే టేస్ట్ బాగుంటుంది, కానీ పచ్చి వాసన పోలేదంటే మాత్రం కూర టేస్ట్ ఉండదండి. అందుకని మనకి కొంచెం వాసన బాగా వస్తుంది, అప్పుడు దాకా వేయించుకోండి, అదే మనకు గుర్తు. మంచి వాసన వస్తుందండి. మనం దంచేసుకుంటే ఫ్రెష్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మనం పేస్ట్ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేస్తే అది వాసన పెద్దగా రాదండి. మనం అప్పటికప్పుడు దంచేస్తే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు కడిగి వేసుకున్నామండి. టమాటా ఒకటి వేసాను,
ఒక టమాటా సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు దీనికి. ఒక టమాటా వేసేసాను నేను. టమాటా కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకుందాం. దీంట్లోనే బాగా గుజ్జు వచ్చేసేయాలండి టమాటా. మనము అరటికాయలు కూడా వేసుకోవచ్చు కానండి, కానీ ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో మగ్గి. అందుకని నేనైతే ఇట్లా చేసుకుంటానండి, అదే మీకు చూపిస్తున్నాను. నూనెలో వాడ్చుకుంటే టమాటా బాగుంటుంది, అందుకని నేను దీనికి వాడ్ చేసుకొని దాంట్లో వేసుకుంటానండి. చూడండి, టమాటా అయితే బాగా గుజ్జుగా ఉడికిపోయింది. చూసారు కదా, టమాటా మెత్తగా ఇలా ఇలా ఉడకాలండి దీంట్లోనే, ఆయిల్లోనే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలాని ఎత్తి దీంట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ స్టవ్ మీదకి మార్చుకుందాం. తిరగబోసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 5 సెకండ్లు పెట్టేసి ఉడుకుతూ ఉంది కదండి. చూడండి ఎలా ఉందో కూర అనేది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం. ఉప్పు చూసుకోవాలి కదండి, ఇందాక 1 స్పూన్ వేసుకున్నాము, కొంచెం తగ్గిందండి. చూసుకొని మనం ఈ టైంలో వేసుకోవచ్చు. అందుకే నేను ఇందాక తక్కువ వేసింది వాడి, ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది మనకి. పెసరపప్పు కూడా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మసాలాలు ఏమి వేయబడలేదు. చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్క ముద్ద తినేవాళ్ళు 10 ముద్దలు తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. పెసరపప్పు అరటికాయ తీగూరలు అయితే రెడీ అయిందండి. గుత్తంగా మసాలాలు ఏమి వేయకుండా రెడీ అయింది. చూసారా, అరటికాయ పెసరపప్పు కూర అయితే రెడీ అయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఇవాళ వీడియో ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి.